మిత్రమా, అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుందని మరవద్దు మిత్రమా. ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి ఎప్పుడు కూడా బ్రతకండి. ఏం జరిగినా సరే చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి మిత్రమా. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడనేది నిజం కాదు, నీ వెనక ఎలా ఉంటాడనేది నిజం. ఎవరికి వారు ఒంటరిగా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు మనవాళ్ళు ఎలా అవుతారో, ఎందుకు అవుతారో కాస్త ఆలోచించు మిత్రమా. కష్టకాలంలో నిన్ను వదిలి వెళ్ళిన వారికి ధన్యవాదాలు చెప్పు. మీ వల్లే నాకు తెలిసింది నా చుట్టూ ఉండే నన్ను ముంచే వాళ్ళెవరో, నా వెనక ఉండి నాకు భరోసా ఇచ్చేవారు ఎవరో అని అర్థం చేసుకో మిత్రమా. జీవితం మీద ఎప్పుడూ కూడా ఆశతో కాదు, కసితో కోపంగా బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఎత్తు ఎక్కాలంటే వేగం కూడా పెంచాలి. కావాలంటే బండిని తీసుకుని ఎత్తుగా ఉన్న రోడ్డులో నడిపి చూడు, విషయం నీకు అర్థమవుతుంది. ఇక్కడ బండి అనేది నీ జీవితం అని గుర్తుపెట్టుకో. ఎంత ఉడిసి పట్టుకోవాలని చూస్తే అంత చేజారిపోతూ ఉంటారు. గుప్పెటు ఉంచే ఇసుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే జారిపోతూనే ఉంటుంది మిత్రమా. ఒక్కోసారి వదిలేస్తేనే బంధంలో అందం నిలుస్తుంది. తిరిగి నీకై పరితపిస్తారు. పోలికేంటో చెప్పనా, మనలో ఉండనివ్వరు. పోనీ వాళ్ళ ఉందామంటే ఇమిటేట్ చేస్తుంది అంటారు. నరం లేని నాలుక ఎన్నైనా చెప్తుంది. పట్టించుకుంటూ పోతే మనలా ఉండలేం. నీలానే ఉండు మిత్రమా, నీతోనే ఉండు. నరం లేని నాలుక కదా, 10 మంది శబాష్ అంటే అది కూడా చేకొట్టాల్సిందే. మిత్రమా, ఆశ అవసరాలు మాత్రమే తీర్చాలనుకుంటుంది. అత్యాశ మాత్రం కోరికలను అవసరాలుగా చూపిస్తుంది. చిత్తశుద్ధి ఎంత అవసరమో తెలిపే కదా. అనగనగా ఒక ఇంట్లో బ్రాహ్మణుడు, ఆ పక్కింట్లో ఒక వేశ్య ఉండేది. బ్రాహ్మణుడు రోజు ఎంత మడిగా పూజ చేస్తూ ఉండేవాడు, కానీ ధ్యాస మాత్రం ఆ వేశ్య మీదే ఉండేది. ఎంత పాడు పనులు చేస్తుందో అని. వేశ్య కూడా రోజు పూజ చేసేది చాలా చిత్తశుద్ధితో. ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరూ కూడా అకాల మరణం పొందుతారు. నరకానికి బ్రాహ్మణుడు తీసుకువెళతారు, వేశ్యని స్వర్గానికి తీసుకువెళతారు. బ్రాహ్మణుడు ఆ భటుని అడుగుతాడు, నేను నిత్యం పూజ విధులన్నీ కూడా చేస్తాను, ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు, నన్ను నరకానికి ఆమెను మాత్రం స్వర్గానికా? ఇది ఏం న్యాయమని అడుగుతాడనమాట. అప్పుడు భటులు చెప్తారు, నువ్వు చిత్తశుద్ధి లేని పూజ చేశావో, ఆ వేశ్య గురించి ఆలోచించావో, ఎంత చెడ్డదని ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నావో. ఆమె చిత్తశుద్ధితో మాత్రమే దైవాన్ని కొలిచింది, అందుకే ఆమెకు స్వర్గ ప్రాప్తి అని. దైవాన్ని చేరాలంటే కావాల్సింది పూజా విధానం, పూజా సామాగ్రి కాదు. మనసును అర్పించి చేయాలి పూజ. కథలోని నీతిని గ్రహించండి. అయితే చెడ్డ పని చేసి దేవుడికి చిత్తశుద్ధిగా పూజిస్తే చాలు అనకండి మిత్రమా. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటేనే మనిషి రాటుదేలుతాడు. అది ఎలా అంటే, ఉలి దెబ్బలు తగిలితేనే శిల్పమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడితే ఖచ్చితంగా జీవితంలో నిలబడతామని గుర్తుపెట్టుకో మిత్రమా. ఆడివారిగా భర్తను అర్థం చేసుకోవాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. మరి తన్ను అర్థం చేసుకునేవారెవరు? అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఆడది చుట్టూ 100 మంది ఉన్నా మనసులో ఎప్పుడూ ఒక్కరే. ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా, అలుసు మరి. అవునా మిత్రమా? నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు గెలుపు రావట్లేదు, ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేటుగా ఉండాలంటే కష్టపడితే చాలదు. మనదైన శైలిలో ఒక ప్రత్యేకత చూపిస్తేనే గెలుస్తామని గుర్తుపెట్టుకో. ఆడవారికి అలంకారం, గాజులు, బొట్టు, కాటుక అంత సౌందర్యానికి అనుకువ.
సంస్కారం, సహనం, ఈ రోజుల్లో వాటితో పాటు ఆత్మవిశ్వాసం. తనని ఎవరైనా ఏమైనా అన్నా తన కోసం తాను నిలబడగలిగే ధైర్యం ఉండాలి. ఎదురించే సత్తా ఉండాలి. తిరగబడే తెగువ కలిగిన మగువగా మారాలి మిత్రమా. ఎక్కడో చదివాను, ప్రేమించమని మేమే ముందు చెప్పాలి, గిఫ్ట్స్ మేమే ఇవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మేమే తీసుకువెళ్ళాలి. ఇంకా అమ్మాయిలు దేనిలో ముందు అని రాసి ఉంది. ఇంట్లో వాళ్ళని కాదని మీతో రాలేరు. మనసిచ్చిన ప్రేమ కాదనుకుని మనస్ఫూర్తిగా ఏడవలేని స్థితి. ఎవరితోనూ పంచుకోలేని బాధ నుంచి మేలుకునే లోపే ఇంకో బంధం. తప్పుకున్నారో మోసం చేశారని నిందలు ఓవైపు. అమ్మాయిలు ఎందులో ముందుంటారో కాబట్టి అప్పుడే మీరే ఉంటారు కాబోలు ముందు. అవునా మిత్రమా? అవతల వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను పట్టించుకుంటేనే ఆలోచనలోనే ఆగిపోతావు. అందరినీ పట్టించుకుంటే అడుగు వేయడని కూడా ధైర్యం చేయలేవని కూడా గుర్తుపెట్టుకో మిత్రమా. ధైర్యం అనే పెట్టుబడి పెడితేనే అనుకున్నది సాధించగలం. ఒక వీడియో క్యాప్షన్ ఇలా ఉంది: భర్తను మీ మాట వినేలా చేసుకోవడం ఎలా, ప్రేమించడం ఎలా అని. ఒకరిని అడిగి తెలుసుకునే విషయం కాదది, మనకుగా తెలియాల్సిన విషయం అది. దానికి ఒక మార్గం ఉంది. తన వాళ్ళని కనీసం ప్రేమించకపోయినా ద్వేషించకూడదు. కోడలుగా నీ నిధులు అన్నీ కూడా వంతులు వేసుకోకుండా చేయాలి. అప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండా నిన్ను గుండెల్లో దాచుకుని ప్రేమిస్తారు మిత్రమా. పరిచయం లేని వారితో మన రహస్యాలు పంచుకోవడం ఎంత తప్పో, మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు మేడలు కట్టడం కూడా అంతే తప్పు. నువ్వు ప్రేమను నటిస్తూ అవతల వారి దగ్గర నిజమైన ప్రేమను ఆశించినా, నీకు నిజమైన ప్రేమ దొరికినా నటనగాని అనిపిస్తుంది. అందుకే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగాని కనిపిస్తుంది. యద్భావం తద్భవత్ అన్నారు కదా మన పెద్దలు. అవునా మిత్రమా? మొదట్లో ఉన్నట్టుగా ఏది చివరిదాకా అలానే ఉండదో. మనుషులు మారిపోతారో, ప్రేమ తగ్గుతుందో పరిస్థితుల ప్రభావమో కాదు, కానీ కాలంతో పాటు మనిషి మనసు రెండూ మారిపోతాయి. పాపం ఆ ప్రేమలో మునిగిన మనిషి స్థితి చీకటి నడకే. మిత్రమా, పెద్దవారి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం అనుకున్నది జరిగి కష్టపడింది గెలుచుకుంటే రాసిపెట్టి ఉంది అందుకే జరిగింది అంటారు. ఇట్టే తీసిపడేసినట్లు మాట్లాడతారు. అదే వాళ్ళనుకున్నది జరిగితే, నా సంకల్పం గొప్పది, నేను ముందే చెప్పాను కదా అందుకే ఇలా జరిగింది అంటారు. కష్టపడ్డ కాబట్టే దక్కిందని అంటారు. అవునా మిత్రమా? చిన్న మంత్రం చదివితే డబ్బులు వస్తాయంటే ఎలా నమ్ముతున్నారండి? ఒకవేళ వచ్చినా అవి మన చేతుల్లో ఎంతో కాలం నిలవు. ఊరికే వచ్చిన దానికి ఏం విలువ ఉండదు. మంత్రాలకి చింతకాయలు రాలవు కదా, డబ్బెలా వస్తుందండి? కష్టపడితేనే డబ్బైనా సంతోషమైనా అని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, తప్పు చేసే ప్రతి ఆడది చెప్పే మాట ఏంటంటే, నా మీద నమ్మకం లేదా అని. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.